ఇప్పుడు ప్రారంభించబోయేది దేశంలోనే అతిపెద్ద వాదన ఆప్కి అదాలత్ రజిత్ శర్మతో. నమస్కారం. థ్యాంక్ యూ. ఆప్కి అదాలత్లో ఈరోజు విచ్చేయువారు సినిమా ప్రపంచంలో ఒక నక్షత్రం అనొచ్చు. ఎంతో అభిమానంతో ఈయనకెంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. హీరోగాను నటించారు, విలన్గాను నటించారు. ఈయన నవ్వుల్ని పూయిస్తారు, ఏడుపును పండిస్తారు. ఆయన కామెడీ రోల్స్ చేస్తే అందరికీ ఇష్టం, అలాగే ట్రాజెడీ రోల్స్ కూడా అందరికీ ఇష్టం. ప్రజలు ఇతన్ని ఓటీటీ రాజా అని కూడా అంటారు. ప్లీజ్ వెల్కమ్ ప్రముఖ నటుడు పంకజ్ త్రిపాఠి. ఇప్పుడు ఆప్కి అదాలత్లో నేను పిలిచేవారు మన జడ్జి గారైన హిందుస్థాన్ టైమ్స్ యొక్క చీఫ్ మేనేజ్మెంట్ ఎడిటర్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ సోనల్ కాల్రా వస్తున్నారు. ఆప్కి అదాలత్ కార్యక్రమం ప్రారంభించడానికి ముందుగా ప్రశ్నలు, ఆరోపణలు అడగడానికి ముందు మన జడ్జి గారైన సోనల్ కాల్రా గారి దగ్గర మనం అనుమతి తీసుకుందాం. అనుమతి ఇస్తున్నాను రజత్ సార్, స్టార్ట్ చేయండి. ఇప్పుడు దేశమంతా రామనామం అని అంటోంది. ఇప్పుడు మనం ఆప్కి అదాలత్లో అడిగే మొట్టమొదటి ప్రశ్న పంకజ్ త్రిపాఠి యొక్క ఆరోపణ ఏంటో తెలుసుకుందాం. ఆప్కి అదాలత్లో పంకజ్ త్రిపాఠి మీద ఆరోపణ ఏంటంటే ఈయన ఎంతో కొంటెతనం గలవారు. పంకజ్ సార్ మిమ్మల్ని సినిమాల్లో ఎంతో మంచివారుగా చూపిస్తారో ఇక్కడ కూడా అలాగే ఉన్నారు, కానీ మీరు అలా లేరని అంటాను. మీరు చిన్నతనంలోనే ఎంతో కొంటెతనం గలవారని ఊళ్ళో వాళ్ళు అన్నారు. పాకెట్లో పావును పెట్టుకుని ఊళ్ళో వాళ్ళందరినీ భయపెట్టేవారట, పావుని తాడు మాదిరిగా చుట్టేవారట కదా, ఇది నిజమేనా? నేను నిజాన్ని ఒప్పుకోవాలి కదా. అది నిజమే. దానికి సంబంధించిన కారణం ఏంటంటే మా ఊర్లో ఆడుకోవడానికి ఏమీ ఉండదు. టీవీ లేదు కదా, పాము తేలి పట్టి ఆడుకునేవాళ్ళం. నేను 76లో పుట్టాను. 86 సంవత్సరాలు 10 సంవత్సరాలు. మా ఊర్లో కరెంట్ వచ్చినప్పుడు నా వయసు 15-16 సంవత్సరాలు. అప్పుడు మేము చిన్న వయసులో ఆడుకోవడానికి పైన నక్షత్రం, సీతాకోకచిలుక, పాము, తేలు, ఆ తర్వాత రోడ్లో కుక్కలుండేవి, దాంతో కూడా ఆడుకునేవాళ్ళం. అందుకనే పావుని సైకిల్కి చుట్టుకునేవారా? ఆ సందర్భంలో ఏదో ప్రమాదం తెలియక జరిగింది. నేను తీసుకురాలేదు. ఒకవేళ ఏదైనా తెలియక ప్రమాదం జరిగిందంటే మన గ్రామంలో ఊరందరూ గోరంత దాన్ని కొండంత చేసి చెప్పుకుంటారు. చెట్టు మీద కాయ కోద్దామని కింద పడిపోతే ఊరికేనని చెప్పుకుంటారు. నిజమేంటంటే నేను జారిపడ్డాను. చిన్న వయసులో ఇదంతా సాధారణమే కదా. అప్పుడు సైకిల్తో చాలా ట్రిక్కులు చేసేవారేమో. అవును, సైకిల్లో చేసే విద్యలని నేను చేస్తాను. ఏంటంటే అప్పుడు నాకు ఒక్క కుర్రోడు ఉండేవాడు. వాడు సైకిల్లో విద్యలు చేసేవాడు. ఆడవాళ్ళందరూ ఇష్టపడేవారు. అది ఇదంతా స్కూల్లో జరిగింది. 7-8వ తరగతి చదువుతున్నప్పుడు. స్లో సైకిల్ రేస్ ఉంటుంది కదా, ఎవరు ఎంత స్లోగా నడుపుతారనేది పోటీ. అప్పుడు స్లో సైకిల్ విన్నర్ చాలా పాపులర్గా ఉండేవాడు. దానివల్ల నేను కూడా నేర్చుకోవాలని ఎంతో కుతూహలంగా ఉండేవాడిని, పాపులర్ అవ్వాలని. కానీ నేను ఓడిపోయాను, చేయటానికి అవ్వలేదు. చిన్న వయసులో మీరు పురుగుల్ని తినేసేవారట కదా? నేను నదిలో ఈత నేర్చుకునేటప్పుడు ఆ నది మా ఇంటి వెనకాలే ఉండేది. నీటికి పైన ఒక చిన్న పురుగు ఉండేది. ఆ పురుగు నీటి కింద బ్రాగాన్ని ఎంత వేగంగా పరిగెత్తేది, చాలా వేగంగా. అప్పుడు మా ఊళ్ళో పిల్లలందరూ నీటితో పాటు ఇది కూడా తాగితే ఈత వేగంగా నేర్చుకోవచ్చని చెప్పారు. ఏంటంటే ఇది ఈత నేర్చుకునే పురుగు అన్నారు. దానివల్ల అది అలా పట్టుకుని తాగేశాను ఈత నేర్చుకోవడం కోసం. కానీ నా ఆరోగ్యానికి ఎటువంటి సమస్య లేదు. మీరు దీన్ని కొంటెతనం అని అంటున్నారు, అలాగే ఇది కూడా కొంటెతనమే కదా? మీరు ఇంకా మీ రూమ్మేట్స్ని, అంటే మీ హాస్టల్ మేట్స్ని దెయ్యం శబ్దం, దెయ్యాలు అరిచినట్టుగా వాళ్ళని భయపెట్టేవారట. కానీ ఎటువంటి నిందైనా నేను ఒప్పుకునే కదా అవ్వాలి. అంతా నిజమే. అవును, నాకొక బ్యాచ్మెంట్ ఉండేవాడు. నిమ్మపండు, కుంకుమ, సూది పెట్టి వాడి దిండి కింద పెట్టేవాళ్ళం.
ఏంటంటే వాడికి దెయ్యం అంటే చాలా చాలా భయం. వాణ్ణి భయపెట్టడం కోసం నేను ఈ విధంగా చేసేవాణ్ణి. ఇప్పుడు నేను మీకు మీరు చేసిన అల్లరి పని ఒకటి చెప్తాను. మీ పేరు పంకజ్ తివారీ. మీరు మీ పేరు మాత్రమే మార్చుకోకుండా మీ నాన్నగారి పేరును కూడా కలిపి మార్చేసుకున్నారు. ఇది కూడా ఒక అల్లరే. చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇలా జరిగింది. నాన్నకి కొడుకు యొక్క సర్నేమ్ దక్కుతుంది. నేను 10వ క్లాస్ చదువుతున్న సమయంలో నా హాల్ టికెట్ కోసం ఫిలప్ చేస్తున్నప్పుడు ఎగ్జామ్స్ వెళ్ళడానికి మేము దివారీ కదా, మా ఊళ్ళో త్రిపాఠి కూడా ఉండేవారు. మా చిన్నాన్న కూడా త్రిపాఠే రాసేవారు. చెప్పాలంటే 2 సర్నేము ఒకటే. ఆయనకి ప్రభుత్వంలో పని దొరికి ఆఫీసర్ అయ్యారు. ఒక పెద్దవారు ఉండేవారు. ఆయన ఒక హిందీ ప్రొఫెసర్ అయ్యారు. నేను దివారీ పేరున్న వాళ్ళంతా పూజ పునస్కారాలు వ్యవసాయం చుట్టూ తిరిగేవాళ్ళం. కానీ ఇదంతా సర్నేవాళ్ల వల్ల జరుగుతుందని అనుకుంటున్నాను. నాకేమో పెద్దగా వ్యవసాయంలో ఇంట్రెస్ట్ లేదు. కానీ చివరికి నాకు ఇదే వృత్తి అయింది. దానివల్ల ఇది తీసుకున్నాను. ఇదే నిజం. దానివల్ల నేను ఫాములో నా పేరు త్రిపాఠి అని రాశాను. నాన్నకి దివారీ అని రాద్దాం అనుకున్నా. నాన్న పేరు పండిత్ బనారస్ దివారీ. ఒకవేళ హాల్ టికెట్ రిజెక్ట్ అయిందంటే ఏం చేయాలని ఆలోచించేవాణ్ణి. దానివల్ల ఆయన పేరు కూడా పండిత్ బనారస్ త్రిపాఠి అని రాశాను. మీరు ఎంతో పెద్దవారు అవ్వడం కోసం మీరు మీ పేరుని మార్చేసుకున్నారు. అయితే మీకు ఒక జ్యోతిష్కుడు చెప్పాడు, మీ యొక్క యాక్టింగ్ ఇలా సినిమాల్లో నటించడం మీకు రాదన్నారు. అది కూడా మీ కాలు మీద ఉన్న గీతం చూసి చెప్పారట. అవునవును, అలాగనే చెప్పారు. మా ఇంట్లో నాతో పుట్టిన మా పెద్దక్కయ్యకి పెళ్ళయ్యి పెళ్ళికొడుకుతో ఆ ఇంటికెళ్ళిన తర్వాత ఈ ఇల్లు ఎడారే కదవుతుంది. పెద్దవాళ్ళంతా ఓ పక్కన కూర్చుంటారు, పిల్లవాళ్ళంతా ఓ పక్కన ఆడుకుంటారు. అన్ని చోట్ల అలంకారంగా ఉంటుంది, అదే సమయంలో ఎడారిగా కూడా ఉంటుంది. అప్పుడు నేను కూడా అక్కడ ఆడుకుంటున్నాను. అప్పుడు ఒక జ్యోతిష్యుడు నన్ను చూసి పిలిచారు. ఆయన పేరు జయకాంత్. ఆయన BHUకు ప్రొఫెసర్గా ఉన్నారు. కానీ ఆయన జ్యోతిష్యమే చూస్తారు. ఆయన నా చేయి చూసి విదేశాలకు వెళ్లే అవకాశం ఉందని చెప్పారు. ఇదే చెప్పారు. నేపాల్ మా ఊరి నుంచి 40 కిలోమీటర్లే. అందరూ ఏం చెప్తున్నారంటే, ఏ ఊరు వెళతావు? నేపాల్కే కదా వెళతావు. ఆయన చెప్పింది ఏంటంటే, నేపాల్ విదేశాలకి సంబంధించిన కాదని చెప్పారు. దానికి వీసా పాస్పోర్ట్ అవసరం లేదు, వెళ్ళొచ్చు. లేదంటే అక్కడి నుంచి రావచ్చు. కానీ వెళతామని చెప్పారు. వీడెక్కడ వెళతాడని మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చెప్పుకుంటూ ఉన్నారు. అదేంటంటే, మా ఇంట్లో వాళ్ళంతా బయటకు వెళ్తున్నామని చెప్తున్నారే, దానివల్ల నన్నంతా ఎయిర్ ఇండియాలో స్టాప్ అవ్వబోతున్నానని చెప్తున్నారు. వాళ్ళంతా ఎయిర్ ఇండియాలో మెయింటెనెన్స్ స్టాప్ అవుతానని నిర్ణయించుకున్నారు. పైలట్ క్రూ మెంబర్ అవనని చెప్పారు. కానీ నేనేమనుకున్నానంటే, మంచి పదవి కావాలని ఊహించుకున్నాను. ఏం చెప్పారంటే, నా చేయి చూసి యాక్టింగ్ అంతా చేయలేవని, ఎలక్ట్రానిక్స్ లో ఫీచర్ ఉందని చెప్పారు. మా ఇంట్లో టీవీ సేల్స్మన్ అన్నారు. నేను ఒక యాక్టర్ అని గాని సినిమాలో నటిస్తానని ఎప్పుడూ అనుకోలేదు. తర్వాత మీ యాక్టింగ్ కెరియర్ ఎక్కడి నుంచి ప్రారంభమైంది? లోపల నుంచి. ముందుగా ఎక్కడి నుంచి ప్రారంభమైంది? పట్నాలో విద్యార్థుల నిరాశన పోరాటంలో నేను పాల్గొన్నాను. 2 రోజులు జైల్లో ఉన్నాను. ఆ తర్వాత తిరిగి వస్తున్నప్పుడు అప్పుడు నా స్నేహితుడు పక్కన నాటకం జరుగుతుందని రా చూద్దామని తీసుకువెళ్ళాడు. నేను వెళ్ళాను. నేను వెళ్ళి చూసా, నాకు బాగా నచ్చింది. దానికి ముందు జైల్లో నన్ను చాలా వరకు తన్నారు. చాలా కష్టపడ్డాను. అప్పుడు ఏమనుకున్నానంటే, నాయకుడు అవ్వడానికి చాలా కష్టమైన పని అని, అప్పుడప్పుడు లాఠీచార్జి దొరుకుతుందని. దానివల్ల నాటకాలు చూడ్డం మొదలుపెట్టాను. చూసి దానిపైన నాకు చాలా ఆశ వచ్చింది. నేను ఒక నాటకం చూసి ఏడ్చాను. ఒక యాక్టర్ యొక్క పర్ఫార్మెన్స్ చూసి ఏడ్చాను. పట్నాలో ఒక సైకిల్ స్టాండ్ ఉంటుంది. కాళిదాస్ అంకాళయ్యకి బయట ఉంది. దాని యొక్క ఇన్ఛార్జ్ సునీల్. అతనితో ఏం చెప్పానంటే, రెగ్యులర్గా నాటకం చూస్తాకొస్తానని, నేను నటిస్తానని చెప్పాను. సరే, అతను చేరుస్తానన్నారు. అతను ఒక పాట్నా గ్రూప్లో నన్ను అప్పగించారు. అక్కడొక అతను ఉంటాడు. అతను చాలా మంచి డైరెక్టర్. నేను నాటకం చూడడానికి డైలీ వస్తున్నాను. అదేంటంటే, నాటకం జరిగినప్పుడు నేను అక్కడ ఉన్నాను. అప్పుడు సైకిల్ స్టాండ్కి ₹1 ఇవ్వాలి. కానీ నాకు ఆ సైకిల్ స్టాండ్ ఉచితంగానే ఇచ్చారు. నువ్వొక మంచి ఆడియన్స్, ప్రతిరోజు వస్తున్నావు, ఉచితంగా పో అని నన్ను వదిలేశారు. అతనే మొదటి అవకాశం కల్పించారు. మీరు పట్నాకి వెళ్ళింది మెడిసిన్ చదవడానికి. మీరు డాక్టర్ అవ్వాలని మీ నాన్నగారు ఆశయం కదా. నేను డాక్టర్ అవ్వనని అనుకున్నాను. ఇంకొక విషయం ఏమిటంటే, డాక్టర్ను చూడండి, డాక్టర్లో కూడా డర్రుంటుంది.
యాక్టర్‌లో కూడా డర్రుంటుంది. ఎలాగైనా డర్రే కదా! డాక్టర్ అవ్వలేదే యాక్టర్ అయ్యాను. మీరు హోటల్లో పనిచేశారట కదా? హోటల్‌లో నేను కిచెన్ డిపార్ట్‌మెంట్‌లో ఉండేవాడిని. ముందు 6, 7 నెలల్లో ట్రైనింగ్‌లో ఉన్నాను. వేరే వేరే డిపార్ట్‌మెంట్‌లో కాంటినెంటల్, చైనీస్, ప్యాంట్రిక్, బేకరీలో ఇంట్రెస్ట్‌గా ఉన్నాను. ఆ తర్వాత చెఫ్ అని ఒకతను ఉండేవాడు. అతను నన్ను సూపర్వైజర్ చేయాలని అనుకునేవారు. ఇతనంతా మేనేజ్మెంట్ చేస్తున్నాడు, ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తున్నాడు. దానివల్ల నన్ను సూపర్వైజర్‌గా మార్చారు. మీరు అక్కడ కూడా ఎంతో కొంటితనంగా ఉండేవారట? మనోజ్ వాజ్పేయి చెప్పులు దొంగతనం చేశారట? లేదు, అది గురు భక్తితో చేశాను. గురువుకి సంబంధించింది ఏదో ఒకటి ఉండాలని కదా! ఇప్పుడు గురూజీ హోటల్ చెక్‌ఔట్ చేసుకుని వెళ్లారు. వారి యొక్క రబ్బర్ చెప్పులు వదిలేసి వెళ్లారు. హౌస్ కీపింగ్ వాళ్ళు నా దగ్గర ఏం చెప్పారంటే, వారు ఉన్నప్పుడు వాళ్ళ రూముకి సర్వీస్‌కి వెళ్ళాను. నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నాను. మీకు ఎటువంటి సమస్య అయినా, భోజనమైనా నన్ను అడగండి ఇస్తానన్నారు. హౌస్ కీపింగ్ వాళ్ళు చెప్పులు వదిలేసి వెళ్ళిపోయారని చెప్పారు. అందుకని నేను తీసుకున్నాను. నాకు గురువుగారి యొక్క పాదాల చెప్పులుంటే చాలని నేను అనుకున్నాను. అందువల్ల దాన్ని తీసుకొచ్చాను. ఒకవేళ అతను అడిగితే గనక ఏం చేస్తావని చెప్పారు. ఒక కొత్త బ్రాండ్ కొని కొరియర్ చేస్తానని చెప్పాను. ఇదే ఆ చెప్పు యొక్క కథ. ఇది అడగలేదు, అది ఆయనకి తెలీదు. ఆ చెప్పులే నా యొక్క విధిరాత మార్చింది. ఇప్పుడు మీకు ఎన్నో పెద్ద పెద్ద అవకాశాలు వస్తున్నాయి. మంచి మంచి పాత్రలు కూడా చేస్తున్నారు. ఇంకా మీరు పెద్ద స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాం. మీలో ఎవరైనా ప్రశ్న అడగాలంటే అడగచ్చు. సార్, నేను గూగుల్‌లో చూస్తే మీరు ఒక సినిమాకి 4 కోట్ల వరకు కొంటున్నారు. అది నిజమే అయితే చెప్పండి సార్. ఆమె మీ అది- ఆదాయాన్ని అడుగుతున్నారు. చెప్పండి సార్, ఇదంతా నిజమేనా? నిజం కాదు. అంతకన్నా ఎక్కువ కొంటారా ఆ. సార్? నా ప్రశ్న ఏమిటంటే, మీ దగ్గర ఎన్ని బండ్లున్నాయి, ఏవేం బండ్లు ఉన్నాయి? BMW, మ్మ్. జాగువార్, మ్మ్. మెర్సిడీస్, ఫెరారీ, మ్మ్. ఆడి, ఇది నేను చెప్పాలా? ఇవన్నీ మీ దగ్గర ఏ, ఉన్నాయి కదా? ఇదంతా మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే నేను తెలుసుకోవాలి. లేదు సార్, మీరు చెప్తే ఇంకొంచెం బాగుంటుందేమో అని. నా దగ్గర 2 ఆటోలున్నాయి, 2 స్కూటర్లున్నాయి. తర్వాత నేను చెప్పే విషయం శ్రద్ధగా వినండి. నా దగ్గర లగ్జరీ బండ్లు ఉన్నాయి, కానీ నేను ఎప్పుడూ దాని యొక్క ఫొటోస్ పోస్ట్ చేయను, ఎవరి దగ్గర చూపించను. ఇన్ఫాక్ట్ నేను దేనికోసం కొన్నానంటే, అదేంటంటే నేను షూటింగ్లో నటిస్తున్నప్పుడు వచ్చినప్పుడంతా, పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నప్పుడు చిన్న బండ్లోనే వెళ్ళేవాణ్ణి. చూసిన వాళ్ళంతా నన్ను చిన్న యాక్టర్నే అనుకునేవాళ్ళు. ఇంత చిన్న బండ్లో వస్తున్నానని చూసేవారు. ఇక మీదట ఈ విధంగా జరగకూడదని లగ్జరీ బండి కొనవలసిన సందర్భం ఏర్పడింది. అది కాకుండా కాస్ట్లీ వస్తువులు నాకిష్టం ఉండదు. చెప్పాలంటే మీరే చూడండి, ఇది ఒక కాటన్ వస్త్రం. అండ్ యూఆర్ లుకింగ్ వెరీ స్మార్ట్ సార్. కానీ పంకజ్ సార్, మీరు మీ ఊరు నుంచి ముంబైకి ఎప్పుడొచ్చారు? మోటార్ సైకిల్ నుంచి పెద్ద బండిలోకి మీరు ఎప్పుడు మారారు చెప్పండి. ఇటువంటి ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మనం చిన్న విశ్రాంతి తీసుకుందాం. విశ్రాంతి తర్వాత పంకజ్ త్రిపాఠిని కొన్ని ప్రశ్నలు అడుగుదాం. जिस शहर में नौकर बन के आए हैं, हम मालिक हैं उस शहर के। వెల్కమ్ బ్యాక్. ఈ రోజు ఆప్కి అదాలత్లో తన నటన నైపుణ్యంతో ఇక్కడికి విచ్చేసిన పంకజ్ త్రిపాఠి తన తరువాతి ఆరోపణ. ఆప్కి అదాలత్ ఫిల్మ్ స్టార్ పంకజ్ త్రిపాఠి మీద ఆరోపణ ఏంటంటే, ఈయన ఒక శీర్షిక లాంటి వారు. పంకజ్ సార్, మీ యాక్టింగ్ కెరియర్ చూస్తే మీరు ఎన్నో మంచి రోల్స్ కోసం చేశారు. అన్నీ కూడా మీరు ఇష్టపడినట్టుగానే చేశారు. అందుకు ఉదాహరణ చెప్తా. మీరు డైలీ సూప్లో విలన్గా యాక్ట్ చేశారు. అప్పుడే మీకు గ్యాంగ్ ఆఫ్ వసైపూర్లో రోల్ దొరికింది, అది కూడా ముఖ్యమైన సన్నివేశంలో. మీరు అలాంటి సీన్ వదిలిపెట్టి గ్యాంగ్స్ ఆఫ్ వసైపూర్లో నటించారు. దీన్నేమంటారు మీరు? హిందీ ఇండస్ట్రీలో ఎవరో ఒకరు అలా ఉండాలి కదా. అలా కాదు, డైలీ సోప్లో మనం ఎక్కువగా టైం కమిట్మెంట్ ఇవ్వాలి కదా. టైం అంతా అందులోనే పోతుంది, మనం చేసేది ఏమి ఉండదు. నేను డైలీ సోప్లో ఏం చేస్తానో తెలుసా? 5 రోజులు పని చేస్తూ ఉంటాం ఈ డ్రామా కోసం. 6వ రోజు 18 నిమిషాలకు డ్రామా వస్తుంది, కొంచెం ఆపండి, కొంచెం ఫ్రీజ్ చేయమని చెప్పాను.
డేట్ మేనేజ్ చేయండి, ఒక పెద్ద సినిమా వచ్చిందని చెప్పాను. వాళ్ళు వినలేదు. డేట్ కుదరకపోతే నన్ను తీసేయండి అని చెప్పాను. సినిమా చేస్తున్నానని చెప్పాను. గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్కి వచ్చాను. అతనేం చెప్పారంటే, అరే నువ్వే విలన్, హీరోయిన్ కి పెళ్లి జరిగిపోతుంది, నువ్వు లేకపోతే ఎవరు ఆపుతారు అన్నారు. నేనేంటంటే హీరోయిన్ పెళ్లి ఆపడానికి ఉన్నాను, నా యొక్క క్యారియర్ చూడకూడదా అని అన్నాను. ఆ తర్వాత నేను బయలుదేరాను. ఆ తర్వాత మా అన్నయ్య బట్టి ఆ పెళ్లి ఆపేశారు. టీవీ షోస్లో ఏవైనా జరగచ్చు. ఒక ఎపిసోడ్లో పోలీసు నుంచి డిటైన్ చేస్తారు, తర్వాత ఎపిసోడ్లో అతను జాయిన్ అవుతారు. అంటే మీరు అక్కడికి వెళ్ళింది మేకను వధించడానికి అంటారు అంతేనా? మేకల్ని వధించడం, రక్తం చూపించడం, ఆవుల్ని వధించడం. ఆ, ఇదంతా నాకు వెళ్ళిన తర్వాతే తెలిసింది. వైలెన్స్ ఉందని అప్పుడే తెలిసింది. అది అలహాబాద్లో ఒక రియల్ లొకేషన్. ఇటువంటి లొకేషన్స్ నేను చూసింది లేదు, వెళ్ళింది లేదు. అందరూ ఒక మాదిరిగా ఉన్నారు. చూడ్డానికి నాకే కష్టమైంది. మేకల్ని వధించే సీన్లో కష్టపడ్డాను. ఒక షాట్ తర్వాత మీరు వాంతి చేసుకున్నారట? అవును, నాకు చాలా ఎక్కువగా వాంతి అయింది. అది నేను కంట్రోల్లో పెట్టుకున్నాను. నిజం చెప్పాలంటే ఆ వైలెన్స్ లాంటి సీన్ చూడాలంటే నాకు నిజంగా నచ్చదు. అది చెయ్యాలంటే చాలా కష్టం. ఒక గ్యాంగ్ నుంచి బాస్గా ఉండే ఆర్డర్ ఇవ్వడం చాలా బాగుంటుంది. కొట్టుకునేది, షూట్ చేసేది నాకు నిజంగా నచ్చదు. ఆ రోల్లో మీరు ఎంతో వైవిధ్యంతో నటించారు. ఇంకా ఆ పాత్రలో మీరు నవ్వులు కూడా డబ్బులు పండించారు కదా? దొరకలేదు సార్. అక్కడ జరిగిన దానికి నేను కారకుని కాదు సార్, సినిమాలో ఉండేది. మీరు సుల్తాన్ క్రోసీ రోల్ చూశారంటే 2-3 సార్లే గన్ను యూజ్ చేస్తారు, తక్కువగా కోపం చేసుకుంటారు. మీరు ఎటువంటి రోలు చూసినా కూడా అది ఈ విధంగానే ఉంటుంది. కానీ ఇది ఆ కాలంలో, ఇప్పుడు అది లేదు. నేను బాగా ఆలోచించే ఎటువంటి మాటైనా మాట్లాడతాను. బాగా ఆలోచించి తిట్టారట కదా? అలా కాదు, ఉద్రేకాలు తెలియనప్పుడే అటువంటివి వస్తాయి. అది సంతోషం కోసం అలా తిట్టింది కాదు. ఆ సమయంలో అది చేస్తూ ఉన్నాను. మీ యొక్క ఉద్రేకాలు హద్దుమీరిని అంటే అది బయటపడినప్పుడు ఏ తోవ లేనప్పుడు అప్పుడే తిట్లు ఉపయోగపడతాయి. ఇప్పుడు అదే చేసింది లేదు. మీరు గ్యాంగ్స్ ఆఫ్ వాసిపూర్ చేసినప్పుడు, అదే సుల్తాన్ రోల్ చేసినప్పుడు అక్కడున్న గ్యాంగ్స్టర్స్ ని మీరు అప్రోచ్ అయ్యారట, అది నిజమంటారా? ఆ, ఇదంతా మీకెలా తెలుసు? ఆ, సరే, అది మీరు చెప్పింది నిజమే. సౌత్లో ఉన్న రౌడీలు, ఇండియాలో నార్త్లో ఉన్న రౌడీలు, వాళ్ళందరూ నన్ను ఐడియల్గా అనుకుంటున్నారు. సుల్తాన్ ఏం చెప్తున్నారో తను కూడా అదే చేస్తున్నారని అందరూ అనుకుంటున్నారు. ఇది క్యారెక్టర్ సంబంధించిన సమస్య కాదు. చరిత్రలో అతను చాలా పెద్దవారు. దానివల్ల ప్రజలందరూ ఆయన ఇష్టపడ్డారు. రైటర్స్ వచ్చి కథ అడిగేటప్పుడు ఆయన ఎక్కడ కత్తితో పొడుస్తారని భయపడేవారు. న్యూటన్లో మీరెంతో వ్యత్యాసమైన పాత్ర పోషించారు, దానికి అవార్డు కూడా మీకు దక్కింది. అయితే క్లైమాక్స్ మీకు ఇష్టం వచ్చినట్టుగా మీరు మార్చుకున్నారట, అది నిజమేనా? న్యూటన్లో చాలా స్ట్రిక్ట్. అందులో తాగుమూత క్యారెక్టరే నాది. అతను న్యూటన్తో కంటే పగ ఎక్కువ. నేను ఆ స్క్రిప్ట్ చదివిన తరువాత ఎన్నికలకు వచ్చిన అతనిని ఉదయం 5 గంటలకే నేను చూశాను. ఆ రోజు సాయంత్రం 5 గంటలకు పైన ఆయన చూసే అవకాశం లేదు. ఏంటంటే కొలిక్ కాదు, సేమ్ డిపార్ట్మెంట్ కాదు. ఎన్నికల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఉంటుంది. దానివల్ల నాకేంటి సమస్య? సమస్య ఏంటంటే మీకు తెలుసున్నంతవరకు ఆ పని సరి, నాకేం సరి అనిపిస్తుందో నాకది సరి. దేనికోసం మనం అరగంట అందులో మనం కామెడీ చేసి అందులో సంతోషంగా ఉండాలి? లేదంటే అతను కోపం చేసుకుని నేను సంతోషంగా ఉండాలి. అతను కూడా ఆడాలి. డైరెక్టర్కి ఆట ఆడేదంటే చాలా ఇష్టం. దానివల్ల న్యూటర్కి సమస్య ఇస్తూనే ఉంటారు. ఏదైనా క్వశ్చన్ అడుగుతూనే ఉంటారు, నన్ను సమస్యలో ఇరికిస్తారు. అందువల్ల క్లైమాక్స్లో కుటుంబాన్నే చూపిస్తారు. అందులో క్లైమాక్స్లో నేను బాధ్యతలో ఉన్నాను, ఎలక్షన్ ఎలా అయ్యిందని. దానివల్ల అమిత్ మసూర్ గారు, ఆ, రైటర్ మయాంక్ క్లైమాక్స్ మార్చేశారు. అప్పుడు మీరు ఆ రోల్స్ చేస్తున్నప్పుడు ఎంతో సంతోషంగా ఉండుంటారు. సార్, పేమెంట్ మన అకౌంట్లో పోతుంది, మన జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. దానివల్ల మీరంతా అడుగుతున్నారు కదా, పేమెంట్ గురించో బండి గురించో. నిజంగా కష్టపడితేనే సంతోషం ఉంటుంది. సంతోషంగా ట్రావెల్ చేయొచ్చు, దానికి మించిందేమీ లేదు. సంతోషంగా ఉండాలంటే చాలా సంతోషమైన విషయం. మీరు న్యూటన్ కోసం ఎంతో ట్రావెల్ చేసి అడవిలో పడుకున్నారు. అక్కడ సిఆర్పిఎఫ్ డ్రెస్ వేసుకోవడానికి కూడా ఎంతో భయపడినట్టు విన్నారు. ఒకరోజు మేము వెళుతున్న సమయంలో ప్రొడక్షన్ వాళ్ళు వచ్చారు. మేము ఉదయం 5 గంటలకే హోటల్ నుంచి యూనిఫామ్తోనే వెళతాం. వాళ్ళు యూనిఫామ్తో వెళ్ళకూడదని చెప్పారు. నేను ఎందుకని అడిగాను. ఒకవేళ వాళ్ళు నిజమైన వాళ్ళు అని మిమ్మల్ని అనుకుంటే అక్కడికి వెళ్ళి చేంజ్ చేసుకోమని చెప్పారు.
అప్పుడు పైనున్న షర్ట్ విప్పేశాం. బండిలో ఉండగానే విప్పేశాం. తెల్ల బనేనే తెలుస్తుంది. ఒకరోజు ఇలాగే జరిగింది. ఇటువంటి సిచ్యువేషన్‌లో మీరెప్పుడైనా భయపడడం జరిగిందా? హ్మ్. లేదు. నేను భయపడలేదు. ఏంటంటే మేము వెళ్ళే చోట షూటింగే వచ్చామని వాళ్ళందరికీ తెలుసు. 'గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్'లో ఒక సీక్వెన్స్‌లో బనారస్‌లో ఇంకొక వైపు. రామ్‌నగర్ ప్యాలెస్ ముందు ఒక మార్కెట్ ఉంది. ఆ తర్వాత అనురాగకి ఒక అలవాటుంది. ఆయనకి గొరిల్లా స్టైల్‌లో షూటింగ్ చేయటం చాలా ఇష్టం. రియల్ మార్కెట్‌లో కెమెరా కనపడకుండా పెట్టి యాక్టర్‌ని పంపుతారు. అలాగే ఆ సినిమాలో అన్ని పోర్షన్‌లు ఆ విధంగా జరిగాయి. జేపీ సింగు నా యొక్క క్యారెక్టర్‌ను మేమొక చాట్ కొట్లో చాట్ తింటున్నప్పుడు, ఆ కొట్లో మాట్లాడుకుంటున్నప్పుడు ఒక సీన్ తీశారు. అక్కడ మాకు భోజనం వడ్డిస్తున్న వాళ్ళకి, అక్కడ సర్వింట్ చేసే వాళ్ళకి మేము షూట్ చేస్తున్న విషయమే తెలీదు. కెమెరా కనపడకుండానే తీశారు. రామనగర్‌లో ఒక సీక్వెన్స్ ఉంది. జిషాన్ క్యారెక్టర్‌కు వెతికి చేసింగ్ చేసి షూట్ చేయవలసిన సీన్ అది. మాకు ఒక గన్ ఇస్తారు. షూటింగ్ కోసమే డూప్లికేట్ గన్. కానీ ఆ గన్ నుంచి శబ్దం వస్తుంది, పొగ వస్తుంది. అప్పుడు అనురాగ్ ఏం చెప్పారంటే, ఉదయం 10 గంటలకి మార్కెట్ బిజీగా ఉంటుంది. వ్యాన్‌లో కెమెరా ఉంటుంది. ప్రజలు వచ్చిపోతూ ఉంటారు. బైక్‌లో సీక్వెన్స్‌ని స్టార్ట్ చేయండని మారుతి వ్యాన్‌లో కెమెరా దాచిపెట్టి, మారుతి వ్యాన్ యొక్క వెనక డోరు ఓపెన్‌గా ఉంటుంది. మీరక్కడ పాయింట్‌కి వెళ్లి ఫైర్ చేయమని చెప్పారు. సరే ఓకే నేను చేద్దామని చెప్పాను. అప్పుడు నేను బ్యాంక్ వైపు వెళ్ళాను. అప్పుడు ఆ బ్యాంకులో ఇద్దరు పోలీసు వాళ్ళు గన్నుతో కూర్చున్నారు. అప్పుడు నేను డైరెక్టర్‌తో చెప్పాను, ముందు ఇది చెయ్యాలంటే మీరు వాళ్ళ దగ్గర ఇది షూటింగ్ పెట్టుకున్న డూప్లికేట్ గన్స్ అని చెప్పండి. లేదంటే వాళ్ళు ఫైరింగ్ చేశారంటే మనం ఏం చేసేది? లేదంటే ఇది సమస్య అవుతుంది. ఆ తర్వాత వాళ్ళ దగ్గరికెళ్ళి ఇది గ్యాంగ్ వార్ కాదు, సినిమా షూటింగ్ అని మేము చెప్పాం. దానివల్ల మేము ముందుగానే ఎవరి దగ్గరికైనా వెళ్ళి పర్మిషన్ తీసుకుంటాం. పర్మిషన్ తీసుకోవడం వల్ల ఎటువంటి భయం ఉండదు కదా. మీకెలాంటి భయము ఉండదు. కాకపోతే స్త్రీలు జనం ఎంతో భయపడ్డారు. అది భయపడ్డానికే కదా డబ్బులిస్తున్నారు. ఆ? స్త్రీ 2లో కూడా నేను భయపెడతాను. అదేంటంటే స్త్రీ 1లో మీరు చేసింది నేను విన్నాను. షాట్ జరుగుతుండగా మీరు సడన్‌గా కూర్చునేవారట. మీరేం చేస్తున్నారో ఎవరికీ తెలీదట. అందువల్ల కెమెరామెన్ టెన్షన్ అయ్యేవాడట. నేను ఏ షూటింగ్ వెళ్ళినా ఇలా ప్లాన్ చేసి మట్టికి నేను వెళ్ళను. షూటింగ్ చేస్తున్నప్పుడు నా ఫోర్సెస్ ఒకే మాదిరిగా ఎప్పుడూ ఉండదు. అది కాకుండా లేవడం, అటు ఇటు నడవడం, సీన్స్‌లో ఇలాంటివే నేను చేస్తూ ఉంటాను. నాకు తెలిసిందంతా డీఓపీస్ అందరూ వైట్ షర్టే వేసుకుంటారు. కొంచెం వైడ్‌గా పెడితే అటు ఇటు కూడా తిప్పొచ్చు. నా యొక్క యాక్టింగ్‌లో నేను రెస్ట్రిక్ట్ చెయ్యను. ఇప్పుడు మీరు నాకు బ్లాంకెట్ కాస్ట్యూమ్ ఇమ్మని అడిగారట. మీరు చాలా ఎక్కువగా రీసెర్చ్ చేస్తున్నారు సార్. అవును. స్త్రీ 1లో నేనేం చెప్పానంటే, ఉన్నీలాగా ఒక లాంగ్ కోట్ ఇమ్మని చెప్పాను. మేమొక గ్రామంలో చంద్రిలో ఉన్నాం. కానీ యూరోపియన్ వెస్టర్న్ లాగా నడుస్తారు. వాళ్ళకి వెస్టర్న్ అంతా దొరకదు. అందువల్ల బ్లాంకెట్స్ అంతా కట్ చేసి లాంగ్ కోట్ చేస్తారు. ఆ ఐడియాతో కాస్ట్యూమ్ చెయ్యమని చెప్పాను. స్త్రీ 1లో లాంగ్ కోట్ వేసుకున్నప్పుడు ఉండేవాడిని కదా! అది కాస్ట్యూమ్ డిజైనర్ ఐడియా కాదు, నా ఐడియా అంతా. ఏంటంటే అందులో నటించిన క్యారెక్టర్ తనకి తానే యూరోపియన్ అనే అనుకుంటాడు. అందుకే ఇలా చేశాను. మా ఊర్లో కూడా ఇలాంటి వారు ఒకరున్నారు. అదేంటంటే ఏ ఊర్లో చూసినా ఇలాంటి వారు ఒకరుంటారు. గ్రామం వాళ్ళు ఆలోచనలు ఎక్కువగా బయట ఊరోళ్ళ వాళ్ళ ఉంటాయి. తర్వాత మీరు లూడోలో ధరించిన బ్లాక్ లెదర్ జాకెట్, ఇంకా వైట్ షూస్ అవన్నీ అది అనురాగ్ ఐడియా, నాది కాదు. అది ముఖ్యంగా చెప్పాలంటే అనురాగ్ ఐడియాయే. అది ఎందుకిలా చేశారంటే అది గ్యాంగ్‌స్టార్ రోల్. నువ్వు గ్యాంగ్‌స్టార్ రోల్ ఎక్కువ చేశావు. దానివల్ల ఇది చూడ్డానికి చాలా బావుండాలని చెప్పారు. దానివల్ల పసుపు కళ్ళజోడు, లెదర్ జాకెట్, షూ, లుంగీ, ఆ తర్వాత గన్ ఇలా పట్టుకుని పైకి లేపుతాడు. ఇదంతా క్యారెక్టర్‌కి బావుంది. అయితే లూడోలో వేసిన క్యారెక్టర్ గ్యాంగ్‌స్టరే. అయితే చాలా మంచివాడు. అవును సార్. ఇది కూడా మీ పనేనా? నేను అన్ని నెగెటివ్స్ క్యారెక్టర్‌ని వాళ్ళు పాయింట్ ఆఫ్స్ నుంచి చూస్తాను. వాడు వాళ్ళ ఫ్యామిలీకే విలన్‌గా ఉంటాడని నేను చూస్తున్నాను. కానీ అలా ఉండడు. గబ్బర్ సింగ్ కూతురికి ఎప్పుడూ గబ్బర్ సింగే కదా హీరో. నాన్న ఎక్కడికెళ్ళావు? పని చేస్తాకెళ్ళానమ్మా. సాయంత్రం ఇంటికెళ్ళేటప్పుడు భోజనం సిద్ధం చేస్తుంది. దానివల్ల విలన్ అందరినీ వాళ్ళ ఫ్యామిలీని సైడ్ నుంచి చూస్తాను. దానివల్ల వాళ్ళందరూ నాకు మంచిగా అనిపిస్తారు. ప్రజలు మీరు మంచివారనే అనుకుంటున్నారు. ఇదంతా మీ యొక్క ప్రేమ. ప్రేక్షకుల్లో ఎవరైనా ఏమన్నా అడుగుతారా? సార్, మీకు చాలా మూవీస్ వచ్చాయి. నా కోసం మీకు ఒక నచ్చిన మూవీ నుంచి నాకు ఒక డైలాగ్ చెప్పండి. మీరు ఏ ఊరికి పని కోసం మీరొచ్చారో ఆ ఊరికే నేను సొంతవాణ్ణి.
ఫుక్రేలో మీరు ఇంగ్లీష్ డైలాగ్స్ మాట్లాడారు కదా, అవి ప్రేక్షకుల కోసం చెప్తారా? ఆ చీటింగ్ ఏంటిది? వైరస్, హీస్ వైరస్. కడుమం ఎవరు మమ్? మేడం కాల్డ్ మమ్. ఫుక్రే చాలా బావుంటుంది. హిందీ, ఇంగ్లీష్ కలిపి మాట్లాడే ఐడియా మీకు ఎవరిచ్చారు? ఇది నా యొక్క ఐడియాయే, కానీ ముందు పుక్రి పార్ట్ 1 వచ్చినప్పుడు అందులో నేను వాచ్మెన్గా నటించాను. డైరెక్ట్ దగ్గర చెప్పినప్పుడు ఆయన వద్దని అన్నారు. స్క్రిప్ట్లో ఏముందో అదే చేయమని చెప్పారు. అప్పుడు మేము రిహర్సల్ చేసినప్పుడు లైట్మెన్స్ లైటింగ్ చూస్తూ ఉన్నారు. లైట్మెన్ క్యాబిన్ లో ఉన్నారు. పండిత్ సార్ యొక్క క్యాబిన్ ఉంది, మెరండా కాలేజ్ క్యాబిన్, మీకు తెలుసు కదా, వెళుతున్నారు కదా అక్కడ. ఆ తర్వాత వాళ్ళు లైటింగ్ చూస్తూ ఉన్నప్పుడు మేము రిహర్సల్ చేస్తున్నాం, ఇంగ్లీష్లో మాట్లాడకూడదని డైరెక్టర్ చెప్పారు. అప్పుడు నేనేం చేశానంటే, షూటింగ్గా చేస్తున్నాం, రిహర్సల్ కదా చేస్తున్నాం అని డైలాగ్ చెప్పాను. హీఈస్ వల్గర్ అని చెప్పాను. అక్కడ పనిచేస్తున్న లైట్మెన్లు అందరూ నవ్వుతూ మొదలుపెట్టారు. ఆ తర్వాత డైరెక్టర్ వచ్చి మీరు ఇంగ్లీష్లోనే చెప్పండి అని చెప్పారు. అప్పుడే ఆయన రియాక్షన్స్ అన్నీ చూసేశారు. ఆ తర్వాత అది హ్యాడ్ అయింది. పార్ట్ 2, 3లో కూడా రాశారు, కానీ పార్ట్ 1లో లేదు. చూసారంటే పార్ట్ 1లో ఇంకా పార్ట్ 2లో పోస్టర్స్ మీద మీ ఫోటో లేదు. పార్ట్ 3లో పంకజ్ త్రిపాఠి ఎంతో పెద్ద స్టార్ అయిపోయారు. అదే కదా జీవితం అని చెప్తారు. ఒకవేళ దీనివల్ల ఒకటి తర్వాత ఒకటి సీక్వెల్స్ పెరుగుతాయి. నాకిప్పుడు 5 ప్రాజెక్టులు పోయినాయి. స్త్రీ, మిర్జాపూర్, క్రిమినల్ జస్టిస్, ఫుక్రే, ఓ మై గాడ్ 2, అది తర్వాత ఏదో ఒకటి మర్చిపోయాను స్త్రీ అనుకుంటున్నాను. మూవీ సార్. స్త్రీ, అది కూడా చేశాను. తర్వాత సూపర్ 30 అని ఒక సినిమా వచ్చింది. అవునవునవును. అందులో రాజకీయ నాయకుడి రోల్. అది కూడా మీ ఇష్టానికి నచ్చినట్టు మార్చుకున్నారట. అది వికాస్ బేరోడా డైరెక్షన్ లో చేసిన సినిమా. అది మీరు చూశారని అనుకుంటున్నాను. అందులో ఒక సీన్ ఉంటుంది. అతను ఆక్స్ఫోర్డ్ లో అడ్మిషన్ అయ్యిందని రితిక్ నా దగ్గర అడగడానికి వస్తారు. వీడు చూస్తే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు. ఎక్కడికి వెళ్తావు? ఆక్స్ఫోర్డ్ కే వెళ్తావు, వెళ్ళు. లండన్ వెళ్తావా, జపాన్ వెళ్తావా, ప్యారిస్ వెళ్తావా, వియట్నాం వెళ్ళు, చైనాకి వెళ్ళు, బెల్జియంకి వెళ్ళు, దుబాయ్కి వెళ్ళు, బహ్రెయిన్కి వెళ్ళు. ఇదేంటి కవితలో ఉందని అడిగాను. ఇదంతా రాసింది కాదు. అందులో నేను బీహార్ రాజకీయ నాయకుడిగా నటించాను. నేను నా ఊర్లో చుట్టుపక్కల రాజకీయ నాయకుల్ని చూశాను. వాళ్ళు ఇష్టం లేనిది మాట్లాడతారు, మీకు తెలుసా? ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు, ఇష్టాన్ని మాట్లాడుతూ ఉంటారు. అందువల్ల వికాస్ సార్ దగ్గర ఏం చెప్పానంటే, నేను కూడా ఇదే విధంగా ఏడకోళంగా మాట్లాడతానని చెప్పాను. చెప్పేవాళ్ళకి అది అర్థం అవ్వకూడదు. ఆ విధంగానే ఆ క్యారెక్టర్ డెవలప్మెంట్ చేశారు. 3 సీన్లు హిట్ అయినాయి. ఏదేదో మాట్లాడతారట, అలా మాట్లాడండి. అదే చెప్పానుగా, దుబాయ్ వెళ్ళు, బహ్రెయిన్ వెళ్ళు, కవితలాగా ఉందని చెప్పానే. సార్ ఆయన అడుగుతారు మీరే కదా పిలిచారు అని. దేశం కోసం ఎవరెవరు పనిచేస్తారో వాళ్ళందరినీ పిలుస్తానని చెప్పారు. మీరే నన్ను పిలిచారు, నేను వెళ్ళాలి, నాకు డబ్బు కావాలని అడిగారు. దానికేంటి, వెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళు, కానీ డబ్బు ప్రేమని మట్టుకు తిరగద్దు అలాగని చెప్తాను. మంచివాళ్ళంతా చెడిపోయింది నా కళ్ళతో చూశాను. భగత్ సింగ్ డబ్బు కోసం వెళ్ళారా? మీరేం చెప్తారని నన్ను అడిగేవారు. వారు అలా కాదని చెప్పేవారు. వెళ్ళి చెప్తారు, డబ్బులు అడుగుతారు, నేను లేదని చెప్తాను. డబ్బు లేకుండానే అతను అన్ని ప్రామిస్ చేస్తారు. మిర్జాపూర్లో కాలింగ్ భయ్య అనే రోల్ ప్రజలకు ఎంతగానో నచ్చింది. అదేవిధంగా మిర్జాపూర్లో మీ రోల్, మీ క్యారెక్టర్ మీకు ఇష్టం వచ్చినట్టు మార్చారట కదా. జనరల్ గా విలన్స్ గురించి ఏమనుకుంటారు? ఒక విలన్ గా ఎప్పుడూ అరుస్తూ ఉంటారు, కళ్ళంతా పెద్దే చేసి భయపెడతారని అనుకుంటారు. నేను మిర్జాపూర్లో ఇదంతా చెయ్యను. డిఫికల్ట్ విలన్ ఏం చేస్తాడో నేను అదే విధంగా చెయ్యను. నేను ప్రశాంతంగా ఉండి అదే విధంగా మాట్లాడతాను. కాలింగ్ భయ్య క్యారెక్టర్ అటువంటిదే. కాలింగ్ భయ్య అని ఎవరూ తెలియని వాళ్ళంతా ఇతను ఎవరు ఏంటనంటే అందరూ మంచివాడనే చెప్తారు కదా. ఒక మంచివాడిని చూసొచ్చాను కదా, ఒక ప్రశాంతమైన మనిషి. తర్వాత క్యారింగ్, నవ్వుతూనే ఉంటారు. గుడ్డు వాళ్ళ మనిషి కాదు కదా. అది అటువంటి మంచి క్యారెక్టర్ నాకు దొరికింది. దానికి సంబంధించిన డైరెక్టర్ అన్సుమన్ అది చేయమని నాకు ఫ్రీడమ్ ఇచ్చారు. పంకజ్ సార్, ఇప్పుడు కాలం ఎలా మారిందంటే మిమ్మల్ని మనసులో ఊహించుకొని డైరెక్టర్స్ క్యారెక్టర్ చేస్తారట. స్క్రిప్ట్ కూడా మిమ్మల్ని ఊహించుకునే. దీని గురించి మీ మీద ఆరోపణ ఒకటి ఉంది. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత పంకజ్ త్రిపాఠి మీద ఆరోపణ చూద్దాం. తర్వాత నేను ఇంకొక విషయం విన్నాను, మీరు మానిటర్ కూడా చూడరట, పర్ఫార్మెన్స్ ని రెండోసారి కూడా చూడరట. సార్, మీకు ముంబైలో స్పైసీ ఎక్కువగా ఉన్నారని అనుకుంటాను. మీరు చెప్పిందంతా రేరెస్ట్ విషయం. మీడియా వాడికి ఇదంతా తెలీదు.
వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్కి విచ్చేసిన గొప్ప స్టార్, ఎంతో వైవిధ్యభరిత రోల్స్ చేసిన పంకజ్ త్రిపాఠి. ఆప్కి అదాలత్లో తరువాతి ఆరోపణ. ఆప్కి అదాలత్ ఫిల్మ్ స్టార్ పంకజ్ త్రిపాఠి మీద ఆరోపణ ఏంటంటే ఆయన మాటలకు చేతలకు ఎంతో తేడా ఉంటుంది. పంకజ్ సార్, మీ ఇంటర్వ్యూలు ఎన్నో చూశాను, ఇంకా ఎన్నో ఉపన్యాసాలు కూడా మీరు ఇచ్చారు. చీకట్లోంచి ప్రజలు వెలుగులోకి ఎలా రావాలో కూడా మీరు చెప్పారు. జీవితం ఎంత సంతోషంగా గడపాలో చెప్పారు. అయితే మీరు చేసిన రోల్స్ అన్ని గ్యాంగ్స్టర్స్. తిట్టడం చేస్తారు, అదే సమయంలో చెప్పడం కూడా చెప్తారు. ఏం చేస్తాం, డబ్బులొస్తున్నాయి కదా. ఉపన్యాసం ఇవ్వడంలో డబ్బులొస్తున్నాయంటే ఇది వదిలేస్తాను. అయితే మీరు డబ్బు చూసి సైనింగ్ అమౌంట్ ఒప్పుకుంటారంటారా? లేదు లేదు, అది కాదు. కథ బాగుందంటే అప్పుడు అదే. ఇక మీతో పాటు నటించే మీ నటులు కూడా మీరు సిన్సియర్ అని చెప్పారు. నటించే రోల్లో మీరు ప్రాణాలు పెడతారన్నారు. ఇంకొకటి కూడా నేను విన్నాను, యాక్టింగ్ చేస్తుండగా మీరు అలా నిద్రపోతారని కూడా. ఏం చెప్పాలి, ఇది నిజమే. రాత్రి సమయంలో నేను మేలుకుని ఉండలేను. దానివల్ల స్త్రీల్లో ఒక సీన్లో నేను నిద్రపోయాను. నేను ఒక్కోసారి అలాగే నిద్రపోతాను. ఇదంతా నిజమే. అది ఎప్పుడంటే నేను ప్రశాంతంగా ఉన్నప్పుడే. నా డైలాగ్ ఉన్న సీన్లో నేను నిద్రపోను. 3 ఆర్టిస్టులు మాట్లాడుతూ ఉంటారు, నేను విని ఉండాలి. ఆ సీన్ మీరు చూశారంటే నైట్ లైటింగ్ ఉంటుంది, నేను ఇలా కూర్చుని ఉంటాను. నేను యాక్టింగ్ ఇంత బాగా చేస్తున్నానా? నేను నిద్రపోతున్నప్పుడు యాక్ట్ చేస్తాను. నేను ఇంకొక విషయం కూడా విన్నాను. సార్, అది మన అదేంటంటే ఇండియాని టెక్స్ట్ బుక్ లో చదివేం కదా, బుక్స్ అన్నిట్లో చదివేం కదా, ఒక ప్రత్యేక దేశమని. అలా నిద్రపోతున్న వాడిలో నేను ప్రత్యేక వాడిని. నాకు నిద్రే ముఖ్యం. ఇప్పుడు చెప్పండి సార్. ఒక సమయంలో మీ ఆరోగ్యం కూడా బాలేదని విన్నాను. సెట్కి అంబులెన్స్ కూడా వచ్చింది, కానీ మీరు ఆ రోల్లో యాక్ట్ చేశారు. అవును, అలా జరిగింది. 2 సార్లు జరిగింది. నేను అలా ఉన్నప్పుడు నాకు ఒక ఆఫర్ వచ్చింది. నాకు ఆ సమయంలో ఆఫర్ వచ్చినప్పుడు నాకు ఆరోగ్యం బాగోలేదని చెప్పాను. డైరెక్టర్ ఏం చెప్పారంటే, మీకైతే అంబులెన్స్ డాక్టర్ రెడీగా ఉన్నారని చెప్పారు. సినిమా చేయడం నాకు కుదరదని చెప్పాను. ఇలాగా 2 సార్లు జరిగింది. ఒకటి, సినిమాలో మనం కమిట్ అయ్యామంటే చాలా మంది అక్కడ పనిచేస్తారు, లొకేషన్ సెట్ చేస్తారు, కో యాక్టర్ డేట్ ఉంది. అది కాకుండా ప్రొడ్యూసర్కి 50-60 లక్షలు ఖర్చు అవుతుంది. అది కాకుండా అందరి యాక్టర్స్ డేట్స్ ఉంటాయి. నా వల్ల వాళ్ళందరికీ ఇబ్బంది అయితే నాకు కష్టమవుతుంది. ఈ విషయాలు నా స్నేహితులు కానీ సొంతోళ్ళు కానీ ఎవరు అర్థం చేసుకుంటలేదు. అదే డేట్లో మా ఫ్రెండ్ ఇంట్లో ఫంక్షన్ ఉన్నప్పుడు షూటింగ్ వదిలి రమ్మని చెప్తారు. ఎలా వెళ్ళాలి? నేను ఒంటరివాణ్ణి కాదు, నాతో 4 ఆర్టిస్టులు ఉన్నారు. ఇంతమంది డేట్స్ ఉన్నాయి, లొకేషన్స్ ఉన్నాయి. అందువల్ల ఈ ప్రపోజల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. అందులో ఏంటంటే, ఒంట్లో బాగోకపోతే హాస్పిటల్లో ఐసీ వార్డుకు పోయే వరకు మీకు ఒంట్లో బాగోలేదంటే పెయిన్ కిల్లర్, యాంటీబయాటిక్ వేసుకుని పని చేయొచ్చు కదా. మీ ఫ్రెండ్ నాతో చెప్పారు, అతనికి 83 సినిమా యాక్ట్ చేస్తున్నప్పుడు ఫ్రాక్చర్ అయ్యింది అని. అయినా మీరు సెట్లో ఉన్నారట కదా? హా, అది ఏ సినిమాని నాకు తెలియట్లేదు. అవును, నాకు రీఫ్రాక్చర్ అయ్యింది 4-5 దుమ్ములో. అందువల్ల ఆ రోజు రాత్రంతా నిద్రపోలేదు, నాకు కుదరలేదు. మరుసటి రోజు మిర్జాపూర్ సెట్కి వెళ్ళాలి. అదొక ర్యాలీ సీన్. ఆ స్టేజ్లో నేను ఉన్నాను. ఆ సీన్ చేశాను. ఆ తర్వాత వేరే సెట్కి వెళ్ళాను. ఇంకొక ఓటీటీ ప్లాట్ఫామ్ ఫోటోషూట్కి బాంద్రా వెళ్ళాను. తాజ్ హోటల్లో నేను ఫోటోషూట్ చేశాను. ఆ తర్వాత నొప్పి భరాయించలేకపోయాను. పెయిన్ కిల్లర్ తిన్నా నొప్పి తగ్గలేదు. ఆ తర్వాత లీలావతి హాస్పిటల్కి వెళ్ళాను. ఎక్స్రే తీసిన తర్వాత తెలిసింది రిబ్స్లో ఫ్రాక్చర్ ఉందని. రెస్ట్ తీసుకోమని చెప్పారు. దేనికి ప్లాస్టర్ వద్దన్నారు. మీరు రెస్ట్ తీసుకుంటే అదే సరిపోతుందన్నారు. కానీ మర్నాడు ఉదయం నేను లండన్ వెళ్ళడానికి ఫ్లైట్ ఎక్కాలి. 83 యొక్క వర్క్షాప్ ఉండేది. నేను 3వ రోజు నుంచే పని మొదలుపెట్టాను. అదే కమిట్మెంట్. నేనేం చెయ్యాలి? నేను నిద్రలోనే లండన్ వెళ్ళి చేరాను. అక్కడ అందరికీ తెలుసు నా ఆరోగ్యం బాగోలేదని. అందువల్ల నా షాట్ అయినప్పుడల్లా పక్కన బెడ్ మీద పడుకుంటూ ఉంటాను, అలాగే నిద్రపోతూ ఉంటాను. కానీ ఆ నొప్పి 5-6 రోజుల్లోనే తగ్గిపోయింది. హీలింగ్ అవ్వడానికి చాలా రోజులు పట్టింది. ఇంకా మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ వాళ్ళు, మీ ఫ్యాన్స్ వాళ్ళు ఏమన్నా తప్పుగా అనుకుంటారా? ఇక మీదట అలా చెయ్యను. నేను కొన్ని రోజులకు ముందు నిర్ణయించుకున్నాను. ఏంటంటే, ఈ కమిట్మెంట్ అదంతా వ్యాపార పద్ధతి కోసం. మనం
మనం మన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ వదులుకుంటున్నాం. నా కూతుర్ని చూస్తున్నప్పుడు, నా భార్యని చూస్తున్నప్పుడు వీడితో గడపడం లేదని నాకనిపిస్తుంది. నేనొక నిర్ణయానికొచ్చాను. అదేంటంటే ఈ మాన్సూన్‌లో ముంబై మాన్సూన్‌లో ఇంకా బావుంటుంది. మా ఇంట్లో అంతకన్నా బావుంటుంది. కుటుంబంతో కూర్చుని వర్షాన్ని ఆనందించాలి. ఏమీ చెయ్యను. ఊరికే చూస్తూ ఉంటాను. అదే నా పని. పెళ్ళాన్ని పిలుస్తాను, రా ఇక్కడ కూర్చో, వర్షం చూస్తూ ఆనందించాలని. ఇలా వర్షంలా కురిపించే అభిమానంతో మీకు పెద్ద సైనింగ్ అమౌంట్ వస్తే గొడుగు కింద పెట్టమని చెప్పాను. తరువాత నేను ఇంకొక విషయం విన్నాను, మీరు మానిటర్ కూడా చూడరట? మీరు మీ పర్ఫార్మెన్స్‌ని రెండోసారి కూడా చూడరట? సార్, మీకు ముంబైలో స్పైసీ ఎక్కువగా ఉన్నారని అనుకుంటాను. మీరు చెప్పిందంతా రేరెస్ట్ విషయం. మీడియా వాళ్ళకి ఇదంతా తెలీదు. దీని గురించి మొదటిసారి అడిగేది మీరే. నేనెప్పుడూ మానిటర్లో చూడను. ఇప్పుడు కూడా షూట్ చేసిన తర్వాత ఆ కెమెరాలో ఎలా వచ్చింది, ఎలా నటించానని నేను చెక్ చేసుకోను. దానికే డైరెక్టర్ ఉన్నారు కదా, అతనే కెప్టెన్. మానిటర్ చూడవలసింది ఆయన పని. ఒకవేళ ఆయన ఓకే అన్నారంటే ఆయన దొరికిన పని దొరికినట్లే. ప్రేక్షకుల్లో ఎవరైనా ఏమన్నా అడుగుతారా? నా క్వశ్చన్ ఏంటంటే, రజత్ సార్ మీ సినిమాలన్నీ సీక్వెల్ గా ఉన్నాయంటున్నారు. క్యారెక్టర్స్ ని రిపీట్ చేయడానికి కారణం ఏమిటి? దాని గురించి కొంచెం చెప్పండి సార్. సినిమా బాగా వెళ్ళింది. ఇది ఒకటే కారణం, ఫిలిం హిట్ అయింది. మీరు ఏదైనా ఫ్లాప్ అయిన సినిమాల్లో ప్రీక్వెల్, సీక్వెల్ చూసారా? లేదు సార్. దానికి ఒకే ఒక కారణం చెప్పాలంటే, సినిమా హిట్ అయింది. డబ్బులు చాలా వచ్చాయి. అదే విధంగా సంపాదించాలి. మీరు మొదటిసారి ముంబై వచ్చినప్పుడు రౌడీలాగా నటించడానికి వచ్చారా? రామ్ గోపాల్ వర్మ దగ్గరికి వెళ్లారు, అది నిజమేనా? అవును, వెళ్ళాను. ఆ, అక్కడికి వెళ్ళాక తెలిసింది నాకన్నా పెద్ద రౌడీ వాళ్ళు ఉన్నారని. నేనేమనుకున్నానంటే, నా ముఖం చూడ్డానికి రౌడీలాగా లేదే, ఏమి చేయాలని ఆలోచించాను. అందులో ఇక్కడ ఒకరు మార్కేసుకున్నారు. నేను అతని దగ్గరికెళ్ళి మీరు యాక్టరా అని అడిగాను. అవును, నేను యాక్టర్ అని ఆయన చెప్పారు. చూడ్డానికి మీరింత డేంజర్ గా ఉన్నారని అడిగాను. అవును, రౌడీ క్యారెక్టర్ కదా మనుషులు తీస్తున్నారు, అందుకే ఇలా ఉండాలని ఆయన చెప్పారు. అక్కడున్న మనుషులంతా ముఖం మీద గీత గీసుకుని బ్లడ్ కారుతో కనిపించారు. రామ్ సార్ ఎలాగైనా మనల్ని సెలెక్ట్ చేస్తారని అలాగని. అయితే రాము మిమ్మల్ని చూసి పిలిచారా? ఆ, పిలిచారు సార్. అది చాలా ఇంట్రెస్ట్ అయిన కథ సార్. రాము సార్ నన్ను పిలిచి అక్కడ కూర్చోమని చెప్పారు. అక్కడ ఒక బెంచ్ ఉంది. అందులో ఒక నలుగురు కూర్చోవలసిన బెంచి, పొడుగైన బెంచి. నన్ను సైడ్లో కూర్చోమని చెప్పారు. నేను వెళ్ళి నిదానంగా సైడ్లో వెళ్ళి కూర్చున్నాను. లేదు లేదు, మోర్ క్లోజ్ దిస్ సైడ్. నలుగురు కూర్చోవలసిన స్థలంలో నేను అంటుకుని కూర్చున్నాను. ఇంకా ఆ స్థలంలో 5గురు కూర్చోవచ్చు. ఆ తర్వాత రామ్ సార్ నా ఎదురుగా కూర్చుని నన్ను అలా చూస్తూ ఉన్నారు. 10-15 నిమిషాలు మిమ్మల్ని చూస్తూ ఎవరైనా ఉంటే, మీకు అలా చూస్తుంటే కొంచెం సిగ్గుగా ఉంటుంది కదా. తర్వాత నన్ను చూసి వెళ్ళని చెప్పారు. తర్వాత ఆయన నన్ను పిలవనే లేదు. కానీ చాలా మంచి డైరెక్టర్. తర్వాత ఒకరోజు చూశాను. అప్పుడు ఆయన నన్ను గౌరవించారు. యు ఆర్ డూయింగ్ గుడ్ పంకజ్ అన్నారు. మీరు కాస్టింగ్ గురించి చెప్తే బావుంటుందని రాము ఆలోచిస్తున్నారు కదా? లేదు సార్, అన్నీ సమయం తగ్గట్టు ఆట. ఆ సమయంలో నన్ను కాస్టింగ్ చేస్తుంటే నాకు లాసు, వారికి లాసే. జీవితంలో మీరు అనుకున్నది జరగకపోతే నమ్మకాన్ని వదలకండి. మీకోసం ఇంకా ఏదో ఎదురు చూస్తుంది. చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత పంకజ్ త్రిపాఠితో కొన్ని ప్రశ్నలుంటాయి, అవేంటో చూద్దాం. నేను కూడా ఒకసారి ఆయన అడిగాను, మీ దగ్గర నుంచి ఉపన్యాసం నేర్చుకోవాలి అని అడిగా. నా దగ్గర నుంచి నువ్వు ఇది నేర్చుకోకూడదు, ఎక్కడ నువ్వు ప్రశాంతంగా ఉంటావు అది తెలుసుకో అన్నారు. ఎంత గొప్ప విషయం. ఆప్కి అదాలత్లో వచ్చేది తప్పనిసరి. నేను కూడా ప్రశాంతంగా ఉండాలని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్. ఈ రోజు ఆప్కి అదాలత్లో ప్రశ్నలు ఇంకా ఆరోపణలు ఏంటంటే, గొప్ప ఫిల్మ్ స్టార్ పంకజ్ త్రిపాఠి కోసం ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్ ఫిల్మ్ స్టార్ పంకజ్ త్రిపాఠి మీద ఆరోపణ ఏంటంటే, ఇతను ఎంతో ఎమోషనల్ గా ఫీల్ అవుతారని. పంకజ్ సార్, మీరెంతో ఎమోషనల్ ఫీల్ అవుతారని విన్నాను. మీ పెళ్లి సమయంలో అమ్మాయి కదా వాళ్ళ ఇంట్లోంచి వచ్చింది, మీరెందుకు ఏడ్చారు? అవును, నా వల్లే అది అమ్మను వదులుకుని రావాల్సి వచ్చింది. దానివల్ల నేను నేరస్తుడని అనుకున్నాను.
నాకు ఒక అమ్మాయి ఇల్లు వదిలి రావటం ఇష్టం ఉండదు. నా భార్యని చెప్పడం లేదు. సామాన్యంగా ఆడవాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతున్నప్పుడు వాళ్ళ అమ్మా నాన్న వదిలి పెళ్ళికొడుకు ఇంటికి వెళ్ళినప్పుడు అదే ఎమోషనల్గా ఉంటుంది. మీరు చూసుంటారు, బిగినింగ్లో నా వీడియో చూసి నేను ఎమోషనల్ అయ్యాను. అది పెద్దగా ఏది కాదు, నేను చేసిన పని అది. నేను వచ్చినప్పుడు మీరు అప్రిషియేట్ చేసినప్పుడు, గౌరవించినప్పుడు మీ యొక్క జోషు, ప్రేమ, మీ యొక్క ప్రేమ నా మనసంతా నిండిపోయింది. మీరు చెప్పిన ఈ ఆరోపణ సరైనదే. అందరి మీద ఆరోపణ ఉండుంటే చాలా బావుండేది. గుంజన్ సక్సేనా సినిమాలో జాన్వీ కపూర్ యాక్ట్ చేస్తున్నప్పుడు మీ సొంత కూతుర్లా నటించిందట. ఆవిడ టెక్స్ట్ చూసి ఏడ్చారట కదా? వాళ్ళతో నాకు చాలా మంచి బాండింగ్ ఏర్పడింది. వాళ్ళు మా ఇంటికి వస్తూ ఉన్నారు. చాలా హార్డ్ వర్క్ అండ్ సిన్సియర్ పర్సన్. తర్వాత తండ్రి కూతురు వచ్చినప్పుడు నాకో కూతురుండేది. సో ఆడవాళ్ళంటే నాకు చాలా ప్రేమ. మా ఇంట్లో చెప్పాలంటే 4, 5 అమ్మాయిలున్నారు. నా పెళ్ళం, కూతురు, ఇంకా పనిచేస్తున్న వాళ్ళు. దానివల్ల నేను ఎమోషనల్ అయ్యాను. ఆడవాళ్ళు చూసేటప్పుడు వాళ్ళ జీవితాలు బావుండాలి, చాలా సక్సెస్ అవ్వాలని అనుకుంటాను. అందువల్లే మీరు ఇంటిమేట్ సీన్ చేయలేదా? ఇంటిమెంట్ సీన్‌లో ఏంటి ప్రయోజనం అన్నదే విషయం. అలా చెప్పాలంటే సెక్స్ ఎడ్యుకేషన్ గురించి ఒక సినిమా చేశాను. సో అందులో ఏంటి ప్రయోజనం అన్నదే ముఖ్యం. తప్పు అయిన విషయాలు ప్రజలకు అందించకూడదు. కథ బావుండాలి. దానివల్ల కథకి అది ముఖ్యమా కాదని నేను చూస్తాను. మీరెన్నో రాజకీయవేత్తల రోల్స్ కూడా చేశారు కదా అవును. సినిమాల్లో. కానీ అటల్ గారు ఈ దేశానికి హీరో. సో మీరు హీరో అవ్వడానికి ఎన్నో ప్రిపరేషన్స్ కూడా తీసుకున్నారా? అవును సార్. ముందు భయపడ్డాను. భయపడుతూనే ఉన్నాను. మీరు ఎప్పుడైనా అటల్ బిహారీ వాజ్పేయిని కలిశారా? నేను అటల్‌జీని కలుసుకున్నాను. అది ఒక పెద్ద కథ. మీరంతా వినడానికి సిద్ధంగా ఉన్నారంటే ఆ కథ చెప్తాను. ఇది 26, 27 సంవత్సరాల క్రితం జరిగింది. పట్నాలో మైదానంలో 95, 96లో జరిగింది. అప్పుడు ఒక ర్యాలీ జరిగింది. నాకు నచ్చిన రాజకీయ నాయకుడు ఆయనే అక్కడ స్పీకర్. దానివల్ల ఆ ర్యాలీకి నేను బయలుదేరి వెళ్ళాను. అతను మాట్లాడింది వినాలని వెళ్ళాను. నా యొక్క సైకిల్ తీసుకుని పాట్నాకి వెళ్ళాను. అప్పుడు అక్కడున్న గ్రౌండ్‌లో కోనీలు ఆ ట్రాలీలో ఆ గొలుసు తీసి లాక్ చేసి, తాళం తీసి జేబులో వేసుకుని బయలుదేరాను. లక్షలాది మందున్న జనంలో నేను లోపలికి వెళ్ళాను. నేను అటల్‌జీని దగ్గరగా చూడాలని ఆశపడ్డాను. అందువల్ల అందర్నీ గుద్దుకుని ఒక 300 మీటర్లకి వెళ్ళగలిగాను. దానికి పైన వెళ్ళనవ్వలేదు. జనమంతా గుంపులుగా ఉన్నందువల్ల వెళ్ళనవ్వలేదు. అప్పుడు 95, 96లో జరిగిన పొలిటికల్ ర్యాలీలో 400 మీటర్ల దూరం నుంచి స్టేజిలో ఉన్న అటల్‌జీని చూశాను. ఆ తరువాత సినిమాలో వైడ్ యాంగిల్ అని చెప్తారు కదా, వైడ్ ఫ్రేమ్. ఆ వైడ్ యాంగిల్‌లో చూస్తే మొత్తం తెలుస్తుంది, మొత్తం స్టేజియే తెలుస్తుంది. నేను అక్కడి నుంచి చూస్తూ ఉన్నాను. అటల్‌జీ స్టేజిలో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన వెనకాల శత్రుఘ్న సిన్హా ఉన్నారు. నేను వైడ్ యాంగిల్‌లో చూస్తూ ఉన్నప్పుడు ముందుకు వెళ్ళడానికి అవ్వలేదు, వెనక్కి వెళ్ళడానికి అవ్వలేదు. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న అప్పుడు రవి జాదవ్ ఉన్నారు కదా, ఆయనే డైరెక్టర్. ఆయన సెట్‌లో నన్ను అటల్‌జీ అనే పిలుస్తారు. అక్కడ డీఓపీ ఉంటారు, అంటే సినిమోటోగ్రాఫర్, పేరు లారెన్స్. లారెన్స్ దగ్గర రవి జాదవ్ సార్ వచ్చి అటల్‌జీకి ఒక క్లోజ్ ఎయ్యమని చెప్పేవారు. ఎక్స్‌ట్రీమ్ క్లోజ్ ఎయ్యమని చెప్పేవారు. అటల్‌జీకి ఎక్స్‌ట్రీమ్ క్లోజ్ పెట్టండని చెప్పినప్పుడంతా అప్పుడు నా మైండ్‌లో ఆ వైడ్ కళ్ళ ముందు ఉంటుంది. నేను ఆ రోజు చూసిన ఆ యాంగిల్. దానివల్ల నేనేం చెప్తున్నానంటే, జీవితం యొక్క ఎక్స్‌ట్రీమ్ వైడ్ ఉంది కదా! మీరు మీ యొక్క దారిలో వెళుతూ ఉండండి. అది ఖచ్చితంగా ఎక్స్‌ట్రీమ్ క్లోజ్ అవుతుంది. ఆప్‌కి అదాలత్ షోకి అటల్ బిహారీ వాజ్పేయి వచ్చినప్పుడు మీ మీద కాంట్రడిక్షన్ ఉందని ఆయనతో చెప్పాను. అప్పుడు ఆయన ఏమన్నారంటే, నా పేరు సరిగ్గానే మా నాన్న పెట్టారు. నా పేరు అటల్. అలాగే నేను బిహారీ కూడా. సినిమాలో కూడా ఆయన ఇదే విధంగా ఉంటారా? మేమంతా ట్రై చేస్తాం. అలాగే అందులో ఆయనుంటారు. ఏంటంటే అటల్‌జీ క్యారెక్టర్ చేసేవాడిని నేనే, ఒక బీహార్ వాడినే. అటల్ గారి క్యారెక్టర్ ఏ విధంగా ఉంటుందంటే, సమయంలో ఎంతో సాఫ్ట్‌గా ఉంటారు. కొన్ని సమయాల్లో ఎంతో కోపంతో కూడా ఉంటారు. పాకిస్తాన్ మీద శాంతంగానూ ఉన్నారు, ఇంకా కోపంతోనూ ఉన్నారు. ఈ విషయం సినిమాలో ఉందా? అవును. అవును సార్. చూపిస్తాం. అందులో లహూర్ బస్ ట్రావెల్ కూడా ఉంది.
అతను ప్రశాంతంగా వాళ్ళతో మంచి బంధం ఏర్పరచుకోవాలనుకున్నారు. ఎక్కడ స్ట్రాంగ్ అయిన నిర్ణయం తీసుకోవాలో అది ఆయన తీసుకున్నారు. అది కూడా సినిమాలో చూసాం. అప్పుడే మనం మొత్తంగా అతని గురించి తెలుసుకోవచ్చు. అప్పుడే అన్నీ తెలుసుకోవచ్చు. దానికోసం మేము చాలా ట్రై చేస్తూ ఉన్నాం. మీరు అటల్ బిహారీ గురించి సినిమా చేసినప్పుడు మీరు ఆయన గురించి చదివారా? అవును సార్, చాలా వరకు చదివాను. నేను షూటింగ్ ముందే మిమ్మల్ని చూశానేమో అనిపిస్తుంది. అతని గురించి ఇంకో వైపు మాకు తెలిసుండొచ్చు. అటల్ గారు కూడా ఎంతో ఎమోషనల్ పర్సన్ కదా? అవును, సినిమాలో అది మీరు చూపించారో లేదో తెలీదు. చూపించారా? నిజంగా చూపిస్తాం. అన్ని విమోచనలు చూపించడానికే మేము ట్రై చేస్తున్నాం. సాధారణమైన కుటుంబంలో పుట్టిన ఒక అబ్బాయి కథ ఇది. ఎలా ఆయన సడన్ గా అటల్జీ వాజ్పేయి అయ్యారు, ఎక్కడికి వెళ్లారు, ఎలా అయ్యారు, అతని యొక్క పర్సనాలిటీ ఏంటి, ఇదంతా చూపించారు. ఆయన ఉపన్యాసం, ఆయన రాజకీయ సూత్రం. ఉపన్యాసం గురించి చెప్పాలంటే నేను క్షమాపణ అడగాలి. ఏంటంటే నేనేం చేసినా సరే వారిలాగా మాట్లాడి ఆ వైబ్రేషన్ తీసుకురావడం చాలా కష్టం. నేను తక్కువగానే ఇమిటేట్ చేశాను. సినిమాలో ఇమిటేట్ మిమిక్రీ చేయలేదు. నేను అటల్జీ యొక్క థాట్స్ ని నేను అర్థం చేసుకోవడానికి, మిగతా వాళ్ళు అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. స్పీచ్ ఇస్తున్నప్పుడు ఆయన మైండ్ సెట్ ఎలా ఉంటుందని ఆలోచించాను. ఒక్కొక్క 5 సంవత్సరాలకి ప్రభుత్వం మారుతూనే ఉంటుంది, కానీ దేశం శాశ్వతమైనది, ఇంకా ఈ ప్రజాస్వామ్యం శాశ్వతమైనది. అప్పుడు చెయ్యి కుడివైపు వెళ్ళిందా ఎడమవైపు వెళ్ళిందా ముఖ్యం కాదు. ఆయనొక్క థాట్స్ ఏంటనేదే ముఖ్యం. ఆయనొక్క ఆలోచనలు, ఆయనొక్క మనోబలం, ఫ్రేమ్ ఆఫ్ మైండ్ అని చెప్తారు, మెంటల్ స్టేట్, అది స్క్రీన్లో తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాను. మీరు అటల్ రోల్ చేసిన తర్వాత, ఆయన గురించి బాగా చదివిన తర్వాత మీలో ఏమన్నా మార్పు వచ్చిందంటారా? అవును సార్, చాలా. అటల్జీ యొక్క పర్సనాలిటీయే నాకు ప్రశాంతత ఇచ్చింది. నా లోపల డెమోక్రటిక్ మార్చింది. నన్ను ఎవరైనా విమర్శించినప్పుడు, తప్పుగా అనుకున్నప్పుడు నా కోపమే రాదు. అది మీ యొక్క పెర్స్పెక్టివ్, మీ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ. నా యొక్క ఆలోచన తీసుకోపోయినా ఓకే, చెప్తున్నందువల్ల మీరు డిసగ్రీ అవుతున్నారంటే అది నేను అగ్రీ చేస్తున్నాను. దానివల్ల అటల్జీ యొక్క క్యారెక్టర్ చేసినప్పుడు నా యొక్క క్యారెక్టర్ మారింది. అటల్ గారు ఒకసారి నాతో చెప్పారు, మీరు ఎంత ఎత్తు ఎదిగినా కూడా నీ ఓర్పు కూడా ఎంతో ఎక్కువ అవుతూనే అవును, ఉంటుందని. అదే. అవును, మీరు చెప్పింది సరే. మాట్లాడటం కన్నా మౌనంగా ఉండటం మంచిది. నేను కూడా ఒకసారి ఆయన్ని అడిగాను, మీ దగ్గర నుంచి ఉపన్యాసం నేర్చుకోవాలి అని అడిగా. ఉమ్. నా దగ్గర నుంచి నువ్వు ఇది నేర్చుకోకూడదు, ఎక్కడ నువ్వు ప్రశాంతంగా ఉంటావో అది తెలుసుకో అన్నారు. ఎంత గొప్ప విషయం. ఆప్కి అదాలత్లో వచ్చేది తప్పనిసరి. నేను కూడా ప్రశాంతంగా ఉండాలని అనుకుంటున్నాను. ఈ సినిమాలో అటల్ గారి కవితలు ఏమన్నా ఉన్నాయా? ప్రజలు వినే అవకాశం ఉందా? ఉన్నాయి సార్. ఈ సినిమాలో చాలా చోట్ల కవితలే ఉన్నాయి. కొన్ని సీన్స్లో మేము డైలాగులకు బదులుగా 2 లైను కవితలొక్కటే ఉపయోగిస్తాం. సినిమాలో ఉన్నాయి. అది అది చాలా చోట్ల ఉండవచ్చు. అవన్నీ మీ అవును, వాయిస్ నా గొంతుకే. చెప్పాలంటే ఈ సినిమాలో అటల్జీ యొక్క వాయిస్తో కవితలున్నాయి. అది చాలా ముఖ్యమైనది. जो जितना ऊंचा उतना ही एकाकी होता है, हर भार को स्वयं ही ढोता है, चेहरे पर मुस्काने चिपका मन ही मन रोता है. जरूरी ये है कि ऊंचाई के साथ विस्तार भी हो, ऊंचाई के साथ विस्तार भी हो, जिससे मनुष्य ठूंठ सा खड़ा ना रहे, औरों से घुले मिले, किसी को साथ चले, किसी के संग चले, भीड़ में खो जाना, यादों में डूब जाना, स्वयं को भूल जाना, अस्तित्व को अर्थ, जीवन को सुगंध देता है. धरती को बौनों की नहीं, ऊंचे कद के इंसानों की जरूरत है, इतने ऊंचे कि आसमान को छू लें. ఇదే ఆ కవిత. కవితలో చివరిగా ఈ లైన్ వస్తుంది, कि मेरे प्रभु मुझे इतनी ऊंचाई कभी मत देना, गैरों को गले न लगा सकूं, इतनी रुखाई कभी मत देना. నా ప్రశ్న ఏంటంటే, మీరు చాలా రోల్స్ యాక్ట్ చేశారు. మీరు అటల్జీ ఒక ఇంత పెద్ద క్యారెక్టర్ ప్లే చేసేటప్పుడు ఇందులో మీరు ఏమేం ఛాలెంజెస్ ఫేస్ చేశారు? ఇందులో ఉన్న పెద్ద ఛాలెంజ్ ఏంటంటే అతను ఏ విధంగా ఇమిటేట్ చేశాను, కాపీ చేశాను, ఆ రోల్కి న్యాయం చేయగలుగుతానా, ఈయన జీవితం ఎంత గొప్పది, ఎందులో పెట్టాలి, ఎందులో పెట్టకూడదు, సినిమాలో ఎటువంటి స్క్రిప్ట్ పెట్టాలి. సినిమా అప్రూవ్గా ఉన్నప్పుడు నా దగ్గర స్క్రిప్ట్ లేదు. ఇందులో అన్నిటికన్నా గొప్ప ఛాలెంజ్ ఏంటంటే ఆ మేకప్.
2 గంటల వరకు నా ముఖం పైన ప్రాసెస్ ఉంటుంది. లక్నోలో 45-46 డిగ్రీ ఉష్ణోగ్రత ఉంటుంది. ప్రాస్థెటిక్ రూల్స్ ఏంటంటే 20-22 డిగ్రీలు 5 గంటలు చెయ్యొచ్చు. అంతవరకే చేయగలం. కానీ నేను రియల్ లొకేషన్ ఎండలో 45 డిగ్రీల్లో అది చాలా ఛాలెంజ్గా తీసుకున్నాను. సినిమాలో చాలా కష్టపడ్డాను. వినోద్ సార్, ఈ ఫిలిం ప్రొడ్యూసర్ ఇక్కడ ఉన్నారు. వినోద్ సార్, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను. మీరు అటల్ బిహారీ వాజ్పేయి కష్టమైన రోల్ కోసం పంకజ్ త్రిపాఠిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? మేము అటల్జీ గురించి సినిమా తీద్దాం అనుకున్నప్పుడు మా కళ్ళకి ఎవరు కనిపించలేదు. అది మాకు ఒకే ఒక మొహమే కనిపించింది. ఇదే నేను పంకజ్ సార్ దగ్గర కూడా చెప్పాను. ఈ సినిమాకి మీరు నో చెప్పారంటే మేము ఈ సినిమానే తీనని చెప్పాము. అండ్ ఐ థింక్ మీ చాయిస్ కరెక్ట్గానే ఉండింది. చాలా కష్టపడి ఈ సినిమా తీసాం. ఈ రిజల్ట్ వచ్చింది. మిగతాదంతా ప్రజలకే వదిలేస్తున్నాం. మా చాయిస్ కరెక్ట్ అని January 19 తెలుస్తుంది. వినోద్ సార్, నేను అటల్ గారిని ఎంతో దగ్గర నుంచి చూశాను. ఆయన యాటిట్యూడ్ నేను చూశాను. ఆయన మాట్లాడిన విధానం చూశాను. ఆప్కి అదాలత్ వచ్చినప్పుడు ఆయన మాటలు విన్నాను. నా ఒపీనియన్ కాస్త డిఫరెంట్గా ఉండొచ్చు. కానీ మీరు అటల్ గారి క్యారెక్టర్ ఎవరు చెయ్యాలని ఇప్పుడు చూస్ చేసుకున్నారు కదా, అది చాలా కరెక్ట్ అంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ప్రేక్షకులు వేచి చూస్తున్నారు మీరు అటల్ బిహారీ వాజ్పేయిలా ఎలా నటించారు అని, ఆయన జీవితంలో ఏం చేశారు, ఇలాంటి అన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రజలు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. సినిమా ఎక్సైట్మెంట్ కూడా ఎక్కువ ఉంది. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత మన జడ్జి గారు సోనల్ కాల్రా గారు మనకు ఏం తీర్పు చెబుతారో చూద్దాం. వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఆప్కి అదాలత్లో ప్రముఖ నటుడు పంకజ్ త్రిపాఠి ఉన్నారు. ఇప్పుడు మన ఆప్కి అదాలత్లో మన జడ్జి గారైన సోనల్ కాల్రా గారి తీర్పు చూద్దాం. పంకజ్ సార్, మీకు యాక్టర్గా ఈ కాంప్లిమెంటరీ వస్తుందని నాకు తెలీదు. కానీ ఈ సమయంలో నేను మీకొకటి చెప్పాలి. నిజం చెప్పాలంటే మీరు అసలు యాక్టరే కాదు. మీరు స్క్రీన్ మీద నటించడం అది చాలా నిజంగానే ఉంటుంది. అది ఎంత బాగా రియల్గా ఉంటుందంటే అది యాక్టింగ్ మాత్రమే కాదు, ఇక్కడున్న నాకు మాత్రమే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళలో కూడా అలాగే అనిపిస్తుందనుకుంటా. ఇందులో ఉన్న వాళ్ళలో కూడా ఎవరైనా స్క్రీన్లో నటించాలని ఉంటుంది. మీలో నేచురల్గా ఆ క్వాలిటీ అనేది ఉంది. అదే కాకుండా అదే నిజంతో మీపైన వచ్చిన ఆరోపణలనని, అదే విధంగా మేమడిగే ప్రశ్నలకి అవన్నీ నిజమే అని చెప్పి మీరు నిజమని ఒప్పుకున్నారు. ఇది చాలా పెద్ద విషయం సార్. అదే కాకుండా మీరు అద్భుతంగా సమాధానం చెప్పారు. దీనివల్ల మీకు ఎలాంటి శిక్ష ఇచ్చేది లేదు. కానీ నేను మీతో ఒకటి చెప్పాలి. అందరూ మీకు ఇదే చెప్పాలని అనుకుంటారు. మీరు చాలా సంవత్సరాలు ఇలాగే నటించాల్సింది. మీ కొత్త సంవత్సరం మంచిగా వెళ్ళాలి. స్పెషల్ గా అటల్ కోసం ఆల్ ది బెస్ట్. చాలా థ్యాంక్స్ మేడం. చాలా థ్యాంక్స్ మేడం. తరువాత ఆప్కి అదాలత్లో సోనం మేడం జడ్జిగా వచ్చినందుకు నాకు చాలా సంతోషం. వేరే ఏ యాక్టర్ అయినా సరే ఇంతకన్నా పెద్ద కాంప్లిమెంట్ ఏది ఉండదని అంటున్నా. అదేంటంటే మీరు స్క్రీన్ మీదకి వస్తున్నప్పుడు మీరు అసలు నటిస్తున్నట్టే తెలీదు. రియల్గా ఆ క్యారెక్టర్లోకి మీరు మారి అలాగే నటించి ప్రజల ముందుకు వస్తున్నారు. మీ యొక్క కళ, మీ టాలెంట్ పెరుగుతూనే ఉంటుంది. రోజు రోజుకి మీపై ప్రజల అభిమానం పెరుగుతూ ఉంటుంది. అందరి శుభాకాంక్షలు మీ మీద ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. తరువాత ఇంకొక సెలబ్రిటీతో నేను మీతో కలుసుకుంటాను. అంతవరకు వేచి ఉండండి.